రైట్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు నేడు వర్ష సూచన ఉంది. నేటి నుంచి 3 రోజుల పాటు మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర తెలంగాణతో పాటు కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా పశ్చిమ విదర్భ పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో బుధవారం అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. మనం చూస్తున్న 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు నాయుడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ వాసు. మనం చూస్తున్నాం ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో అయితే వడగండ్ల వానతో రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. సో ఈసారి ఈ వర్షాలు ఎంతవరకు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? వాతావరణ శాఖ చెప్పింది ఏంటి? ఆశ ఈ 2-3 రోజులు కూడా ఈ అకాల వర్షాలతో ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కోస్తాంధ్రలో అనేక ప్రాంతాల్లో ఇవాళ నుంచి కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, ముఖ్యంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికీ హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కూడా వాతావరణంలో కూడా చాలా మార్పులు రావడం జరిగింది. ఈ అకాల వర్షాల కారణంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా, రైతులు కూడా జాగ్రత్త పాటించాలని కూడా కోరడం జరిగింది. ఈ అకాల వర్షాలలో ఇప్పటికే రైతులు అనేక తుఫానులతో, వర్షాలతో నష్టపోయినప్పుడు కూడా ఈ సమ్మర్ ప్రారంభమవుతున్న సమయంలో కూడా ఈ అకాల వర్షాల కారణంగా తాము ఇబ్బంది పడుతున్న రైతులు కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి కలుస్తుంది. ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఆ పిడుగులతో కూడిన వర్షాలు ఒక మాసం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రలో, రాయలసీమతో ఒక పాటు తెలంగాణలో కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఆశ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.